నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ స్టోరీ. చెడపకురా చెడతవు, ఇంకా చెప్పాలంటే ఎవడు తవ్వుకున్న గోతిలో వాడే పడతాడు. ఇలాంటి సామెతలు ఎన్ని లేవు. ఇదే ఉర్దూలో అంటే వారి భాషలోనే చెప్పాలంటే జో బద్సే బదుతర్కి తరఫ్ ఆవ్, జో దూసరోं के लिए కడా కోత్తా హై ఓ ఖుద్ ఉస్మే గిర్తా హై అనే సామెతలు పాకిస్తాన్కు తెలియంది కాదు. ఇవన్నీ తెలుసుండి కూడా పుట్టుకలో నుంచి వచ్చిన బుద్ధి పిడికల్లో పెట్టే వరకు పదానే చందాన ఉంది మన యాదాది దేశం పాకిస్తాన్. మన పట్ల పడిన కుళ్ళు కుట్ర కుతంత్రాలు ఎప్పటికైనా తనకే తిరిగి కొడతాయనేది పచ్చి నిజం. గతంలో ఎవడు చేసిన కర్మ వాడికి వచ్చే జన్మలో కొడుతుందనేది తాత్విక సిద్ధాంతంలో చెబుతారు. కానీ ఇది కలియుగం. కొలిచేది అల్లానైనా కాల్చేది మానవత్వాన్ని అని చందాన ప్రవర్తించిన పాకిస్తాన్ భారత్ పాక్ సరిహద్దుల్లో సృష్టించని గొడవే లేదు, మనతో తలపడని యుద్ధమూ లేదు. అటు చేసి ఇటు చేసి పీఓకేను ఆక్రమించుకున్న పాకిస్తాన్ అనుక్షణం భారత్పై విషం కక్కుతూనే ఉంది. అందుకే అంటారు, తనకున్న దాంట్లో సరిపెట్టుకోకుండా పక్కవాడి దోచుకోవాలని చేసిన ప్రతి ప్రయత్నాన్ని తిప్పుకొట్టిన భారత్ను ఇప్పుడు అదే పాకిస్తాన్ ప్రశంసించే దశకు ఎందుకు వచ్చింది? ఇదేదో ఆలోచిస్తే నిజంగానే వింతగా ఉంది. శత్రువే శత్రువును ప్రశంసిస్తుంటే నిజంగానే కలో నిజమో అర్థం కాకుండా ఉంది. ఇంతకీ అసలు విషయానికి వస్తే కష్టాలన్నీ కట్టకట్టుకొని తమ దేశానికి వచ్చాయంటూ విలవిలలాడిపోతున్న పాకిస్తానీ విదేశాంగ శాఖపై ఓ ప్రత్యేక కథనం. ఇప్పుడు మనం చూస్తోంది లాహోర్, ద మోస్ట్ వెల్ నోన్ క్యాపిటల్ ఆఫ్ పాకిస్తాన్. భారత్తో కలిసుంటే తమ సొమ్మేదో దోచుకుపోతామని కంగారు పడ్డ జిన్నా శాంతి గుండెల్లో గుణపాలి దింపాడు. 1947 తర్వాత వెళ్ళిపోయినవాడు వెళ్ళిపోయినట్లే ఉండలేదు. అదిగో అప్పట్నుంచి భారత్ పైన విషం కక్కడానికి పాకిస్తానీ వాసులందరికీ ఓ లక్ష్యంగా నిర్దేశించాడు. అప్పట్నుంచి పాక్ గద్దెనెక్కిన ప్రతి పిఎం, ప్రతి ప్రెసిడెంట్ ఇండియాపై విషం చిమ్ముతూనే ఉన్నాడు. పక్కనే ఉంటూ బళ్ళెంలా తయారైన పాకిస్తాన్కు కావాల్సిందేంటో తెలుసా? భారత్కు శిరస్సు లాంటి కశ్మీర్. అందుకోసం భారత్తో తలపడిన ప్రతిసారి ఘోర పరాభవాన్ని మూటకట్టుకోవడమే కాదు, భారీగా భారమైన అప్పులను కూడా తన వెన్నుకు చుట్టుకుని ఇదిగో ఇంతవరకు మోసుకొచ్చుకుంది. ఆదిలోనే నా బోర్డర్ ఇంతవరకే అని పనిచేసుకుని వెళ్ళిపోయిన చిన్న వారసులు పీఓకేను ఆక్రమించడంపై యుఎన్ఓలో సభ్య దేశాలన్నీ ఇప్పటికీ పాకిస్తాన్పై దుమ్మెత్తి పోస్తూనే ఉన్నాయి. భారత్తో ఇంతవరకు జరిగిన యుద్ధాల్లో మొట్టమొదటిసారిగా కాశ్మీర్ కోసమే యుద్ధానికి దిగింది పాకిస్తాన్. ఆ తర్వాత 1965లో మరోసారి భారత్పైకి పాక్ యుద్ధంలో తలపడింది. పాకిస్తాన్ జరిపిన ఆపరేషన్ జిబ్రాల్టర్ తర్వాత ఈ యుద్ధం ప్రారంభమైనట్లు చరిత్ర చెబుతోంది. జమ్మూ కాశ్మీర్లోకి తన బలగాలను చొరబెట్టి భారతదేశ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటును లేవదీయడం పాకిస్తాన్ ముఖ్య ఉద్దేశంగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. అయితే పాకిస్తాన్ చేసిన కుట్రల్లో భాగంగా ముందే ఊహించిన భారత్ ఆ దేశాన్ని చావుదెబ్బ కొట్టింది. పశ్చిమ పాకిస్తాన్పై పూర్తిస్థాయి సైనిక దాడి చేయడం ద్వారా భారత్ ప్రతీకారం తీర్చుకుంది. 17 రోజుల ఈ యుద్ధం రెండు వైపులా వేలాది మంది చనిపోయారు. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత అతిపెద్ద యుద్ధ వాహనాల మోహరింపుతో పాటు అతిపెద్ద లాంగ్వేల్ ట్యాంకర్లను ఈ యుద్ధంలో మోహరించారు. సోవియట్ యూనియన్, అమెరికాల దౌత్యపరమైన జోక్యం, ఆ తరువాత జరిగిన తాష్కెంట్ ప్రకటనల తర్వాత కాల్పుల విరమణ ప్రకటించారు. ఆ తరువాతే యుద్ధం ముగిసింది. (1971) మరోసారి భారత్ పాకిస్తాన్ల మధ్య మరో యుద్ధం జరిగింది. ఈసారి జరిగిన ఈ యుద్ధం మాత్రం కాశ్మీర్తో సంబంధం లేనిది. ఒకప్పటి తూర్పు పాకిస్తాన్గా పిలువబడే ఇప్పటి బంగ్లాదేశ్ నాయకుడు ముజిబుర్ రెహమాన్కు పాకిస్తాన్ నాయకులు యహ్యా ఖాన్, జుల్ఫికర్ అలీ భుట్టోలకు మధ్య ఏర్పడిన రాజకీయ సమరమే ఈ యుద్ధానికి కారణంగా తెలుస్తోంది. ఈ యుద్ధంలోనూ పాకిస్తాన్ తోక ముడిచింది. తూర్పు పాకిస్తాన్ నుంచి విడిపోయి బంగ్లాదేశ్గా ఏర్పడిన తర్వాతే ఈ యుద్ధం ముగిసింది. అయితే బంగ్లాదేశ్ తరపున అప్పటి యుద్ధంలో భారత్ బంగ్లాదేశ్కు రక్షణ కవచంలా నిలిచింది. దాంతో భారత్పైకి పాకిస్తాన్ పెద్ద ఎత్తున ముందస్తు దాడికి పాల్పడింది. పెద్ద పెద్ద భారీ ట్యాంకర్లతో భారత్తో యుద్ధం చేసింది. అయితే
ఈ యుద్ధంలోనూ భారత్ తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంది. పాకిస్తానీ సేనలను దొరికిన వాళ్ళను దొరికినట్లే మన సైన్యం ఊచకోత కోసింది. పాకిస్తాన్ చేస్తున్న దురాక్రమణ యుద్ధాన్ని భారత్ కఠినంగా తిప్పికొట్టింది. ఆ తర్వాత 1999లోనూ మరోసారి భారత్పైకి కాలు దువ్వింది పాకిస్తాన్. ఈ యుద్ధానికి సంబంధించి అప్పటి పాకిస్తాన్ అధ్యక్షుడు పర్వేజ్ ముషర్రఫ్ భారత్లో పర్యటించారు. పొరుగు దేశాల్లో శత్రువులైనా ఆదరించి సత్కరించి ఆతిథ్యమిచ్చింది భారత్. భారత్లో కాశ్మీర్తో సహా పలు ప్రాంతాల్లో పర్యటించి వెళ్లిన ముషర్రఫ్ ఆ తర్వాత భారత్పై కార్గిల్ కొండలపై యుద్ధాన్ని ప్రకటించాడు. దాంతో అగ్నిగుండంలా మారిపోయిన భారత్ మిలిటరీ దొరికిన వాళ్ళను దొరికినట్లే పాకిస్తాన్ సైనికులను ఊచకోత కోసేశారు. దాంతో అప్పటి యుద్ధంలోనూ పాకిస్తాన్ భారత్ దాటికి తట్టుకోలేక తోకముడిచేసింది. ఇంతవరకు పాకిస్తాన్తో జరిగిన యుద్ధాల్లో ఇదే భయంకరమైన అతిపెద్ద యుద్ధంగా చెప్పుకోవచ్చు. పాకిస్తాన్ దళాలు నియంత్రణ రేఖ ఎల్ఓసి నుంచి కార్గిల్ జిల్లాలోని భారత్ భూభాగంలోకి చొరబడ్డమే ఆ దేశానికి పెను ముప్పుగా వాటిల్లిందని ఖచ్చితంగా చెప్పొచ్చు. దాంతో భారత్ సైన్యం పెద్ద ఎత్తున దౌత్యపరమైన సైనిక దాడులు చేపట్టింది. దాంతో యుద్ధం మొదలైన కేవలం 2 నెలల్లో పాకిస్తాన్ సైనికులను కకావికలం చేసేశారు మన బీఎస్ఎఫ్ దళాలు. అధికారిక లెక్కల ప్రకారం చొరబడిన కార్గిల్ ప్రాంతంలోని భూమిని 80% పైగానే తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. అయితే కార్గిల్ యుద్ధం ముదిరి పెద్ద ఎత్తున ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశం ఉందేమో అనే అనుమానాన్ని అగ్రరాజ్యం అమెరికా భయపడింది. పాకిస్తాన్ చేసిన ఈ దుశ్చర్యతో యుఎన్ఓలోని సభ్య దేశాలకు పాకిస్తాన్ నేతలపై ఓ విధమైన యావగింపు కలిగింది. మిగిలిన భూభాగాన్ని కూడా భారత్కు అప్పగించేయాలంటూ పాకిస్తాన్పై ప్రపంచ దేశాలు ఒత్తిడి పెంచాయి. దాంతో అంతర్జాతీయంగా ఒంటరైపోయిన పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థపై పెనుభారం పడినట్లు ప్రపంచ ఆర్థిక నిపుణులు వెల్లడించారు. అప్పట్నుంచే పాకిస్తాన్కు అన్ని రంగాల్లో క్షీణదశ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. అంతకుముందు జరిగిన యుద్ధాలతో అప్పటికే తీవ్రంగా నష్టపోయిన పాకిస్తాన్ ఇక కార్గిల్ యుద్ధంతో మరింత దారుణంగా క్షీణదశకు చేరుకుంది. మరోవైపు నార్థరన్ లైట్ పదాతి దళంలోని అనేక యూనిట్లు భారీ ప్రాణ నష్టానికి గురైనందున పాకిస్తాన్ దళాలలో నిజంగానే ఓ రకమైన భయం పట్టుకుంది. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే యుద్ధంలో చనిపోయిన తమ సైనికులను అధికారులను స్వాధీనం చేసుకోవడానికి పాకిస్తాన్ నిరాకరించడం గమనార్హం. ఇక ఆ ఎఫెక్ట్ అంతా రాను రాను ఇప్పటి వరకు కంటిన్యూ అవుతూనే ఉంది. అన్నింటికీ మించి కరోనా పుణ్యమా అంటూ ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు చిన్నాభిన్నమైపోయినా భారత్, అమెరికా, ఇంగ్లాండ్, చైనా లాంటి దేశాలు తట్టుకుని మళ్లీ గాడిలో పడ్డాయి. కానీ అదే పాకిస్తాన్ పరిస్థితి వేరు. అసలే ఆర్థిక అప్పుల్లో కూరుకుపోయిన దాయాది దేశం యుద్ధాలు చేసి అలసిపోవడం ఓ ఎత్తైతే కరోనాతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దిగజారి ఇంచుమించు శ్రీలంక మాదిరిగా తయారవడం పాకిస్తాన్ ప్రజలను అయోమయ స్థితిలోకి నెట్టేశాయి. దాంతోపాటు టెర్రరిజాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్పై ప్రపంచ దేశాలు గుర్రుగా ఉన్నప్పటికీ అగ్రరాజ్యం అమెరికా మాత్రం మరింత ముందుకెళ్లి ఆ దేశానికి $1 కూడా అప్పుగా ఇవ్వబోమంటూ గతంలోని పలు ఆంక్షలు ప్రకటించింది. దాంతో దిక్కుతోచని స్థితిలో తన మిత్రుడు చైనా జిన్పింగ్తో పరిస్థితిని పంచుకున్నట్లు ఇక్కడ మీడియా సంస్థలు కోడై కూస్తున్నాయి. టెక్నాలజీ మాట దేవుడెరుగు. విద్య, వైద్యం, పంటలు తదితర అంశాలకు కూడా అడ్జస్ట్ చేసుకోలేని పాకిస్తాన్ ఆర్థిక స్తోమత ప్రజల తిండికి కూడా కనీసం సర్దుబాటు కాని పరిస్థితులు నెలకొన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. సరే, ఇంత జరుగుతున్నా దాయాది దేశం ఇంత దారుణంగా ఆర్థిక స్థితి దిగజారిపోతున్నా దాని పద్ధతి మార్చుకుందా అంటే అది లేదు. యాజ్ ఇట్ ఈజ్ అదే పద్ధతి, అదే పంథా. భారత్పైకి కాలు దువ్విన ప్రతిసారి ఘోర పరాజయంతో చావు తప్పి కన్ను లొట్టపోయిన చందాన బతుకు జీవుడా అనిపించుకుంటుంది. ఆయన ఏదో బుద్ధి వంకర అనే చందాన అడపాదడపా బోర్డర్లో చిన్నపాటి ఘర్షణలకు తెరలేపుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో కొన్ని ఘర్షణలు పూర్తిస్థాయి యుద్ధానికి చేరువ వరకు వచ్చి ఉప్పెనలా వెగసిపడిన కెరటం మాదిరిగా మారిపోయాయి. మరికొన్నైతే చిన్న చిన్న ఘర్షణలుగాను మారి చల్లారిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి.
పాక్ తీసుకునే ప్రతి పిచ్చి నిర్ణయానికి ఆ దేశం ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోవడంతో పాటు పాక్ ప్రజలు ఇప్పటికే నానా అవస్థలు పడుతున్నారు. ఇక అసలు విషయానికి వస్తే తాజా పరిణామాల ప్రకారం దేశ విదేశాల ప్రయాణాల విషయంలో కూడా సమస్యలు తలెత్తినట్లు స్థానిక వార్తా సంస్థలు ప్రకటించాయి. ఇదే విషయాన్ని మరో మాటగా చెప్పాలంటే విదేశీ ప్రయాణాల కోసం తయారు చేసే పాస్పోర్ట్ల కొరత ప్రస్తుతం దేశాన్ని పట్టిపీడిస్తున్నట్లు అధికారిక సమాచారం. ఇంతకీ జరిగిందేంటంటే పాస్పోర్ట్లు జారీ చేయడానికి లామినేషన్ పేపర్ కొరత ఉన్నట్లు తెలుస్తోంది. దాంతో పాస్పోర్ట్ల జారీలో జాప్యం జరుగుతోంది. దాంతో విదేశాలకు వెళ్లాలనుకునేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు అధికారిక సమాచారం. అయితే ఈ పేపర్ ఫ్రాన్స్ నుంచి దిగుమతి అవుతుందని తెలుస్తోంది. పేపర్ కొరత దేశవ్యాప్తంగా ఉందని పాకిస్తాన్ విదేశీ వ్యవహారాల శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం పాక్లో ఏర్పడిన సంక్షోభం సాధ్యమైనంత త్వరలో క్లియర్ చేస్తామంటూ సంబంధిత అధికారులు పాక్ ప్రజలకు నచ్చజెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోని పాస్పోర్ట్ల జారీలో విపరీతమైన జాప్యం జరుగుతుండటంతో ఎంఎస్ లాంటి ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలనుకునే వారికి చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దేశంలో ప్రస్తుతం నడుస్తున్న చరిత్రను పరిశీలిస్తే ప్రజలు అసహనంతో రగిలిపోతున్నారు. దేశంలోని నాయకులు తీసుకున్న తొందరపాటు నిర్ణయాలకు తాము ఎందుకు సఫర్ అవ్వాలంటూ రోడ్ల మీదకొచ్చి అధికారులను నిలదీస్తున్నారు. మరోవైపు పాస్పోర్ట్ దరఖాస్తుల ప్రాసెసింగ్ బాగా తగ్గిపోయిందని అక్కడి ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయాల వర్గాలు వెల్లడించాయి. ఒకప్పుడు సగటున రోజుకు 3,000 నుంచి 4,000 వరకు పాస్పోర్ట్లు జారీ చేసేవారమని, ఇప్పుడు ఈ సంఖ్య మహా ఎక్కువైతే 13కు పడిపోయిందని సంబంధిత అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజంగానే పాకిస్తాన్ భవిష్యత్ అనిశ్చితిలో పడడంతో పాస్పోర్ట్ దరఖాస్తుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ను ఇప్పుడు ఈ సమస్య కుదిపేస్తోంది. విదేశాల్లో చదువు, ఉద్యోగం, పర్యటనల కోసం కావలసిన గ్రీన్ కలర్ బుక్ను పాకిస్తాన్ తయారు చేయలేకపోతోంది. దేశంలో పాస్పోర్ట్ తయారీ నిలిచిపోయినట్లు సమాచారం అందుకున్న పాక్ సిటిజన్స్ ఇప్పుడు ఆందోళన బాటపట్టారు. విదేశాలకు వెళ్లాలనుకునే సిటిజన్స్ను పంపించలేని స్థితికి తమ దేశం చేజారిపోవడం శోచనీయమంటూ పాక్ ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే పాకిస్తాన్లో పాస్పోర్ట్ల తయారీ నిలిచిపోవడం ఇది కొత్త విషయమేమీ కాదనేది స్థానికుల అభిప్రాయం. 2013లో కూడా ఇదే పరిస్థితిని దేశం ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. లామినేషన్ పేపర్లు లేవని, ప్రింటర్లకు డబ్బులు కట్టలేదన్న కారణాలతో పాస్పోర్ట్ల తయారీ నిలిచిపోయినట్లు అప్పట్లో డీజీఐపీ వివరించింది. అధికారిక అంచనాల ప్రకారం ఒక్క కరాచీ నుంచే రోజుకు 3,000కు పైగా పాస్పోర్ట్ అప్లికేషన్లు రిజిస్టర్ అవుతాయని తెలుస్తోంది. అయితే తాజా పరిణామాల ప్రకారం లామినేషన్ పేపర్ల కొరతను అధిగమించడానికి అన్ని చర్యలు చేపట్టినట్లు ఇప్పటికే అధికారులు ప్రకటించారు. అయితే అధికారులు చెబుతున్న మాటలను మాత్రం పాక్ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక దేశం ఆర్థిక స్థితిగతులు కళ్ళ ముందు కనిపిస్తున్నా ఏమీ చేయలేక దిగాలు పడుతున్న సిటిజన్స్ ఆఫ్ పాకిస్తాన్తో పాటు నేతలు కూడా తలలు పట్టుకున్నారు. అదేదో నక్కలు వాతులు పెట్టుకుందన్న చందానా గత పాలకులు తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు తమ భవిష్యత్తుకు శాపంలా మారాయని పాక్ యువత ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. దాంతో పాటు అసలుగా చెప్పాలంటే రాజకీయ అనిశ్చిత రాష్ట్రం మొత్తం అలుముకుని ఉండటంతో ఈ రోజు దేశం ఎటువైపుకెళ్లి ఎటు పోతుందో అర్థం కాక పాక్ యువత దిక్కులు వెతుకుతోంది. గతంలో కూడా పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భారత్ పై ప్రశంసలు కురిపిస్తూ డెమోక్రసీకి నిజమైన దేశం ఇండియానే అనడం పైన పాక్ నేతలు గుర్రుగా ఉన్నారు. దాంతో ఉన్నవి లేనివి ఆయనపై నేరారోపణలు మోపి ఇప్పుడు జైల్లో పెట్టినా తాను చెప్పి వాస్తవాలను ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు. ఇక ప్రస్తుతం పాకిస్తాన్లో ప్రజల రక్షణతో పాటు పోషణ కూడా ఇప్పుడు పాకిస్తాన్కు కష్టంగా మారబోతుందా అనేది స్పష్టం కాని కోటి ప్రశ్నలకు సమాధానం దొరకని వ్యక్తిగత సమస్యగానే తయారైంది. తాజా పరిణామాల ప్రకారం స్పష్టం ప్రభుత్వం నుంచి రావాల్సిన స్పష్టత ఇంకా రాకపోవడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఎప్పటికైనా భారత్ బార్డర్లో కయ్యానికి కాలు దువ్వకుండా గడ్డి తెచ్చుకొని బుద్ధిగా దేశక్షేమం కోసం దృష్టి సారించాలని భారతీయులు కోరుతున్నారు. అప్పుడైనా మరో శ్రీలంక కాకుండా పాకిస్తానీయులను ఆ దేశాన్ని కాపాడుకోగలుగుతారనేది భారతీయులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇవాల్టి 1TV స్పెషల్ స్టోరీ. మరొక కొత్త స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అట్లా కీప్ వాచింగ్ 1TV న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.